అరెస్టు భయంతో పేర్ని నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్నికల్లో తన కొడుకుని గెలిపించుకోవటానికి నాని పడరాని పాటలు పడ్డారని, నకిలీ పట్టాలు సృష్టించారని అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో నకిలీ పట్టాలు రాస్తుంటే తాము పట్టుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఇచ్చినట్లు నాని చెప్పారని, ఇదెలా సాధ్యమని నిలదీశారు. గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపలే మేము చేసినవి కాదు కదా, మేము సృష్టించినవి కాదు కదా. దొంగ పట్టాలు మేమన్నా సృష్టించామా? బియ్యం కొట్టేయడం మేమన్నా సృష్టించామా? అవన్నీ నువ్వు చేసుకున్న పాపమే. బినామీ పేర్లతో మీ అత్తమామలు అన్నాడు పేర్లు పెడంలో అన్నీ కూడా మార్పించుకున్నావు. ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంతెంత చేసో ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు, మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు పేరునాని పట్టుకుంటే ఒక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టే మీరు ముని